నమస్తే. స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ కోరజిన్ సమర్పించు చేనుచెలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తోన్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేనుచెలక కార్యక్రమంలో కాంటాక్ట్ ఫార్మింగ్ విధానంలో పందుల పెంపకం, ఆర్గానిక్ మేత, యాజమాన్యం గురించి ప్రముఖ సేంద్రియ నిపుణులు నాదెండ్ల బ్రహ్మయ్య గారు మనకు వివరిస్తారు. నమస్కారం బ్రహ్మయ్య గారు. నమస్తే మేడం. బ్రహ్మయ్య గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ కాంటాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి? దీంట్లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటండి? కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే దాన్ని తెలుగులో ఒప్పంద వ్యవసాయం అని అంటారు. అంటే ఈ ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటంటే, ఒక రైతు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోళ్లు అమ్మకాలు జరిపే ఒక వ్యాపార సంస్థతోటి ఏర్పరచుకునే బంధాన్ని, అగ్రిమెంట్ విధానాన్ని ఈ ఒప్పంద వ్యవసాయం అని అంటారు. అయితే వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం కొనుగోళ్లు చేసే సంస్థలు అనగా పాలు, గుడ్లు, మాంసం, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆహార పంటలు, తర్వాత వాణిజ్య పంటలు ఏవైనా కానీ తమకు కావలసిన ఉత్పత్తులను రైతు చేత ఉత్పత్తి చేయించుకోవటం కోసం చేసుకునే అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కిందకే వస్తాయి. ఇప్పుడు మనం ఈ పందుల పెంపకం కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నామంటే ఇది మాంసం ఉత్పత్తి కిందకి వచ్చింది. అయితే దీంట్లో ఉండే ప్రయోజనాలు ఏంటండి? ప్రయోజనాలు అలాగే లాభాల గురించి సపోజ్ ఒక రైతు, ఇప్పుడు మనం పందులు కాంట్రాక్ట్ ఫార్మింగ్లో చేస్తున్నాం అంటే, ఈ పందులు ఉత్పత్తి చేసిన తర్వాత ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసే సంస్థలు అంటే ఇప్పుడు మనం కొనుగోలు చేస్తాం కాబట్టి దాంట్లో ఎక్స్పీరియన్స్, ఆ పందుల మార్కెట్ మాంసం ఉత్పత్తిలో ఎక్స్పీరియన్స్ మార్కెట్ చేసే కంపెనీకి ఉంటుంది. ఆ అనుభవంలో వీళ్ళకి ఏం అనుభవం ఉంటుంది అంటే, మార్కెట్ ట్రెండ్స్, ఏ స్థాయిలో ఉత్పత్తి రేటు ఉండాలి, ఏ స్థాయిలో కానీ వినియోగదారుడి ఎఫర్ట్, ఆ ఉత్పత్తిని కొనే ఎఫర్ట్ ఏ స్థాయిలో ఉంటే యాక్సెప్టెన్సీ ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ మార్కెటింగ్ చేసే కంపెనీలకి నాలెడ్జ్ ఉంటుంది. మార్కెట్ సీజన్ వైజ్గా వచ్చే మార్కెట్ ఒడిదుడుకులన్నీ కూడా వీళ్ళకి అవగాహన ఉంటుంది. దాని మూలంగా ఆ అవగాహనతోటి రైతులకి ఏ టైంలో ఉత్పత్తి చేస్తే రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది, ఏ టైంలో మార్కెట్ డౌన్ఫాల్ ఉంటుంది అనేది ఎడ్యుకేట్ చేసి, కన్జంప్షన్ ఏ టైంలో ఎక్కువ విస్తృతంగా ఉంటుందని చెప్పి ఆ టైంలో ఉత్పత్తిని వచ్చేటట్టు సజెషన్స్ ఇచ్చి, సలహాలు ఇచ్చి ఉత్పత్తి పెంచి రైతుకి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చే అవకాశాలు ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో బాగా ఉంటాయి. అయితే మీరు ప్రస్తుతం రైతుల భాగస్వామ్యంతో ఈ పందుల పెంపకాన్ని కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ ప్రాంతంలో చేస్తున్నారు, అలాగే రైతు డీటెయిల్స్ మాకు తెలియజేస్తారా? అయితే ఇది కొత్త విధానం మేడం. ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ పందుల పెంపకంలో ఆచరిస్తున్న విధానాలకి పూర్తి వ్యతిరేకంగా దీన్ని సేంద్రియ పద్ధతిలో ఈ పందుల పెంపకం చేపట్టడం జరుగుతుంది. ఇది పైలట్ ప్రాజెక్టుగా రాచర్ల మల్లేష్, అంతగిరి రాజు, మాల్యాల గ్రామం, నారాయణరావుపురం మండలం, సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఒక 1 year నుంచి ఈ ప్రాజెక్టు నడిపించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో మంచి సత్ఫలితాలు వచ్చిన తర్వాత ఈ విధానంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా, అంటే మా షాద్నగర్ నుంచి 150 kilometer రేడియస్లో చుట్టూ దూరంలో ఉన్న రైతులతోటి ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఈ విధానంలో చేయాలనేది అంకురార్పణ. ఈ రైతుతోటి చేసిన ప్రయోగాలు సక్సెస్ అయిన తర్వాతే దీనికి ఒక విధానం డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాం మేడం. అయితే ఏ రకం పందుల్ని మీరు రైతు భాగస్వామ్యంతో చేస్తున్నారండి? అలాగే మన తెలంగాణకు అనువైన రకాలు, వాటి బరువు ఎంత వస్తుంది? ఈ పందుల్లో చాలా రకాలు ఉన్నాయి మేడం. దేశీయ రకాలు ఉన్నాయి, ఇతర దేశాల పందుల రకాలు ఉన్నాయి. అయితే మనము లాంగ్ వైట్ యార్క్షైర్ ఆ బ్రీడ్ మీదే ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ ఆ బ్రీడ్ మీదే చేసాము. ప్రస్తుతానికి అదే బ్రీడ్ చేస్తాము. ఫ్యూచర్లో డిఫరెంట్ బ్రీడ్స్ని కూడా అడాప్ట్ చేస్తాము. దానికి తర్వాత ఫారిన్ కంట్రీస్ నుంచి, యుఎస్ నుంచి కొన్ని కంపెనీస్ నుంచి సెమన్ దిగుమతి చేసుకునే ఆలోచన కూడా ఉంది. అయితే మనం ప్రయోగాత్మకంగా చేసేటప్పుడు మన వాతావరణానికి ఇంకా మెరిట్ బ్రీడ్స్ని డెవలప్ చేయటం కూడా ఈ విధానంలో ఒక భాగము. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లాంగ్ వైట్ యార్క్షైర్ బ్రీడ్ మీదే చేస్తున్నాము. ఓకే. అయితే ఆర్గానిక్ పందులను, అలాగే ఔషధ మొక్కల పశుగ్రాసంతో మరియు పోషక విలువలతో కూడిన విధంగా చేస్తున్నందుకు మీకు అభినందనలు అండి. అలాగే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్సులు ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకున్నారా? మరి మనకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి మేడం. మనం 2009లోనే మనం అప్పుడున్న వ్యాట్ సిస్టంలోనే మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు జిఎస్టీకి కూడా మనం కన్వర్ట్ చేసి 11 సంవత్సరాలుగా
దేశీ చట్టాలకి కంపెనీ ఉత్పత్తి కంపెనీల చట్టానికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తున్నాము. మనం ఈ పందుల మాంసానికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా మనకు ఉంది. తర్వాత మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగంలో కూడా 11 సంవత్సరాల్లో మనం రిజిస్టర్ అయి ఉన్నాము. తర్వాత మనకి ఈ పందుల మార్కెటింగ్కి సంబంధించిన అన్ని అనుమతులు మన కంపెనీకి మనం తీసుకోవటం జరిగింది. రైతులతో భాగస్వామ్య ఒప్పందం విషయంలో మరి రైతుల బాధ్యత, అలాగే మీరు వారికి ఇచ్చే సూచనలు, సలహాలు, అలాగే ఇరువురి ఒప్పంద డీటెయిల్స్ తెలియజేస్తారు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో రైతులతోటి మనం చేసుకునే ఒప్పందాల్లో రైతు తన ఉత్పత్తిని కంపెనీకి మాత్రమే అమ్మాలి, బయట అమ్మటానికి లేదు. కంపెనీ కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఉన్న రైతుల దగ్గరే ఉత్పత్తి కొనాలి, కంపెనీ కూడా బయట కొనటానికి లేదు. ఈ రెండు ఇరువురు అంగీకారంతో జరిగే ఒప్పందాలు. ఇదే ఒప్పందం రైతులకి ఇస్తాం. ఎక్కువగా పేద మధ్యతరగతి చిన్నకారు రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు టేకప్ చేయటం జరుగుతుంది. బేసిక్గా అంటే ఫస్ట్ దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. యూనిట్లు, ఈ పందుల పెంపకంలో రైతును మనం యూనిట్ లెక్కన కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటాం. అంటే ఒక యూనిట్ అంటే 10 ఆడ పందులు, ఒక మగ పంది, ఒక యూనిట్. తర్వాత 2 యూనిట్స్ అని అంటే 20 ఆడ పందులు, 2 మగ పందులు, 2 యూనిట్స్. 30 ఆడ పందులు, 3 మగ పందులు, 3 యూనిట్స్. అయితే ఒక యూనిట్ కాంట్రాక్ట్ చేసుకుంటే ఆ రైతుకి, ఒక యూనిట్ కాంట్రాక్ట్ చేసుకునే రైతుకి 2 ఎకరాల భూమి ఉండాలి, ఒక 5 గుంటలు షెడ్ వేసుకోవడానికి ప్లేస్ ఉండాలి, 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఆ 2 ఎకరాల భూమికి 365 డేస్ 365 రోజులు నీటి లభ్యత ఉండే అవకాశం కూడా ఉండాలి. పుట్టి భూములు ఉంటే ఉపయోగం లేదు. నీటి లభ్యత కూడా 365 ఎట్లాంటి కరువు పరిస్థితులు వచ్చినా కానీ మినిమం గ్యారంటీగా 2 ఎకరాలకి వాటర్ సోర్స్ ఇచ్చే పరిస్థితి ఆ రైతుకు ఉండాలి. ఇవన్నీ చూస్తాం. మరి మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో పందుల పెంపకం గురించి సంప్రదించాలంటే మీ డీటెయిల్స్ తెలియచేస్తారా? మన నంబర్ వచ్చేసరికి 9948746408. ఈ నంబర్లో రైతులు సంప్రదించవచ్చండి. అయితే దీనికి ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాము మన స్టేట్ మొత్తం చూస్తుంటారు. అయితే 150 కిలోమీటర్ల రేడియస్ లోపల వాళ్ళే కాల్స్ చేయమని నేను అభ్యర్థిస్తున్నా. 1 సంవత్సరం కాలం పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసిన తర్వాత స్టేట్ మొత్తం కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అప్పటి వరకు అవుట్ స్టాండింగ్ ఫోన్ కాల్స్కి కరెక్ట్ అయిన సమాధానం మనం ఇవ్వలేము, ఎందుకంటే ఫోకస్ మొత్తం దీని మీద పెడతాం కాబట్టి. దీని మట్టుకే లిమిటెడ్గా మనం ఆ కాల్స్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ 150 కిలోమీటర్ రేడియస్ బయట ఉన్న రైతులకి భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తాం. దేశంలోనే మొదటిసారిగా పందుల పెంపకం అనేది కాంట్రాక్ట్ బేసిస్లో చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? అసలు ఈ పశుపోషణ మీద నాకు ఎక్కువ మమకారము. అయితే ఈ పశుపోషణలో సంవత్సరం వ్యవసాయ విధానాల్లో వాతావరణంలో వచ్చిన మార్పులకి, వాటికి వచ్చే ఇబ్బందుల మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టి దాని మీద స్టడీ చేస్తుంటాను. అయితే ఇప్పుడు ఈ పందుల పెంపకం మీద మనం ఎందుకు ఫోకస్ పెట్టామంటే, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని సిటీస్ని, విలేజెస్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలని చెప్పేసి దానికి స్వచ్ఛ భారత్ స్కీమ్ ఎప్పుడైతే తీసుకుందో, ఈ పందుల పెంపకందారులకి ఒక సమస్య ఏర్పడింది. అంటే వేస్టేజ్ ఎక్కడా కూడా బయట పడేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్సే గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ, మున్సిపాలిటీ లెవెల్లో కానీ గవర్నమెంట్సే వెహికల్స్ లిఫ్ట్ చేసి, డంప్ చేసి, దాన్ని సేంద్రియ ఎరువుల కింద తయారు చేయటం, ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయటం, గ్యాస్ ఫామ్ చేయటం, ఈ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత వేస్టేజ్ ఫుడ్ అనేది ఎక్కడా దొరకట్లా. మన దేశంలో ఈ వేస్టేజ్ ఫుడ్ మీద ఆధారపడే 95% పందుల పెంపకాలు జరుగుతాయి. అది హోటల్ వేస్టేజ్ అన్నా కానీ, వెజిటేబుల్ మార్కెట్ వేస్టేజ్ అన్నా కానీ, ఇంకా వేరే ఇతర ఆహార వ్యర్థాలన్నా కానీ, క్రాప్ వేస్టేజ్ అన్నా కానీ, వీటి మీదే 90-95% పందుల పెంపకం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ స్కీమ్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఈ పందుల పెంపకం మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఈ కరోనా టైంలో ఫీడ్ కాస్ట్ 30 రూపాయలకు వచ్చేసింది. పంది గ్రోత్ ఎట్లా ఉంటుంది అంటే 3 కేజీలు ఫీడ్ తింటే 1 కేజీ బరువు పెరిగిద్ది. ఇవాళ మార్కెట్ రేట్లో పందికి సంబంధించిన ఫీడ్ దానా 30 రూపాయల కేజీ ఉంది. 3 కేజీలు పెడితే 90 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 1 కేజీ బరువు వస్తుంది. ఆ మార్కెట్ రేట్ కూడా 80-90 రూపాయలే ఉంది. ఆ మూలంగా ఏమవుతుందండి, వేస్టేజ్ ఫుడ్ దొరకట్లేదు, ఈ ఫీడ్ మెయింటైన్ చేసి రైతు దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఈ 2 సమస్యలను ఆలోచింపజేసినాయి.
ఓకే. ఈ 2 సమస్యల నుంచి రైతుని కాపాడాలి అని అంటే మనకున్న వనరులు ఏంటంటే ఫాడర్స్, పశుగ్రాసపు విధానం. పశుగ్రాసపు విత్తనాలు మన చేతిలో ఉన్నాయి, పశుగ్రాసాలు మన దగ్గర ఉన్నాయి. వాటిని ఫీడింగ్గా కన్వర్ట్ చేసి వాటికి మేపగలిగితే సక్సెస్. ఈ రైతులకి ఈ రకమైన ఇబ్బందులు అనేవి తీరిపోతాయి. అది పైలట్ ప్రాజెక్టుగా చేసి చూపించగలిగితే ఇండస్ట్రీ గ్రోత్ మనం పెంచగలుగుతాం అనే ఉద్దేశంతో చేయటం మీద సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం ఎంతమంది రైతులతో ఈ కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్నారండి? ఒక 1 వీక్ బ్యాక్ నుంచే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానం గురించి సమాజంలో విషయం స్ప్రెడ్ చేయటం జరుగుతుంది. ఓకే. పైలట్ ప్రాజెక్ట్గా అయితే మనం రీసెర్చ్ ప్రాజెక్ట్ అది చేసాము. ఈ 4-3 రోజుల నుంచి ఒక 15-20 మంది కలిసి పోవటం జరిగింది. అయితే కలిసిన ప్రతి రైతుని మనం కాంట్రాక్ట్లోకి తీసుకోం. మనం చెప్పే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇది కొత్త ఇండస్ట్రీ కాబట్టి దానికి ఒక పద్ధతి ప్రకారం ఆ వర్క్ మీద కరెక్ట్గా చేయగలడు అనే ధైర్యం కంపెనీకి రావాలి. ఈ వ్యక్తిని మనం కాంట్రాక్ట్లోకి తీసుకుంటే ఇతనికి ఉన్న స్కిల్స్ తోటి కానీ ఇతనికి ఉన్న వనరులతోటి మనం చెప్పిన విధానం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలడు అనే ధైర్యం ఉన్న రైతులతోటే కాంట్రాక్ట్లు తీసుకుంటాం. 150 కిలోమీటర్ల రేడియస్లో మనము ఈ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు 5 నుంచి 5.5 లక్షల మంది రైతులు ఉన్నారు. మనం ఈ ప్రాజెక్టులోకి ఎంతమందిని తీసుకుంటాం అంటే ఈ రోజు నుంచి, అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి మళ్ళా నెక్స్ట్ ఇయర్ నవంబర్ 1వ తారీఖు లోపల 1000 మందినే తీసుకుంటాం. 5 లక్షల నుంచి 5.5 లక్షల మంది ఉంటే అందులో మనం తీసుకునేది అంతా ఓన్లీ 1000 మందిని. జెన్యూన్ రిజల్ట్స్ తీసుకురావాలి, సమాజం ముందే దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, మార్కెట్ విలువల్ని పెంచుకుంటూ రావాలి. కాబట్టి కొన్ని విధానాలు మనం అవలంబిస్తాం. దాంట్లో సక్సెస్ఫుల్గా ఈ రైతు మనకి అనుకూలంగా చేయగలడు, మనం చెప్పిన విధానం ఇంప్లిమెంట్ చేయగలడు అన్న వాళ్ళని కాంట్రాక్ట్లోకి తీసుకుంటాం మేడం. పిల్ల దశ నుంచి మార్కెట్లో మాంసం ద్వారా విక్రయించేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అంటే యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది? ఈ యాజమాన్యం గురించి రైతుకి అధైర్యపడాల్సిన పని లేదు మేడం. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏముందంటే బెనిఫిట్స్ ఉంటాయి రైతుకి. ఎలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అంటే పంది పిల్లని పెంచడం కానీ, తీసుకోవాల్సిన ఫుడ్ కానీ, వాతావరణంలో వచ్చే మార్పులు కానీ, ఈ పశుగ్రాసాల పెంపకంలో సీజనల్ వైజ్గా వచ్చే మార్పులు కానీ అన్నీ కంపెనీయే గైడ్ చేస్తుంది, ఫీల్డ్ విజిట్ చేస్తుంది. రైతు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. రైతు ఇంట్లో కూర్చొని ఫామ్ దగ్గర ఉంటేనే కంపెనీ ఇప్పుడు ఫాడర్కి సంబంధించి ఏదైనా సమస్య ఉత్పన్నం అయిందనంటే పాలిటెక్నిక్ డిప్లొమా అగ్రికల్చర్ సైన్స్ మీద చేసిన యువతని మనం ఈ జాబ్స్లో తీసుకుంటాం. వాళ్ళకి ఫీల్డ్ వర్క్ పెడతాం, వాళ్ళే గైడ్ చేస్తుంటారు. వీక్లీ పోతుంటారు. రైతుకి ఏ క్రాప్ మనం 10-20 రకాల పశుగ్రాసాలు అతని వ్యవసాయ క్షేత్రంలో పెంచిచ్చి మేత పెట్టేటప్పుడు ఏ వెరైటీకైనా పురుగు వచ్చిందా, దోమ వచ్చిందా, లేకపోతే గ్రోత్ తక్కువ అయిందా, ఇవన్నీ కూడా ఈ కంపెనీ పర్సన్స్ ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ చెబుతుంటారు. తర్వాత ఈ యానిమల్కి సంబంధించిన హెల్త్కి సంబంధించి కూడా వెటనరీ డిప్లొమా ఇన్ వెటనరీ సైన్స్లో చేసిన కుర్రోళ్ళు యువతని వాళ్ళని జాబ్లోకి తీసుకుంటాం ఫీల్డ్ అసిస్టెంట్స్ కింద. ప్రతి 50 మంది రైతులకి ఒక డాక్టర్ని కూడా అలాట్ చేస్తాం. ప్రతి 30 మంది రైతులకి ఒక వెటనరీ అసిస్టెంట్ని అలాట్ చేస్తాం. కాబట్టి వీటి గురించి రైతు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఆ సర్వీసెస్ మొత్తం కూడా కంపెనీ చూసుకుంటుంది. రైతుకి ఏ పాయింట్లోనూ ఇబ్బంది పడే పరిస్థితులు రానియకుండా కంపెనీ చూసుకుంటుంది. ప్రజల్లో ఈ పందుల పెంపకం గురించి కొన్ని రకాల అపోహలు అయితే ఉన్నాయి. మరి మీరు లాభసాటిగా నాణ్యమైన మాంసం దిగుమతి కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నిజమే మేడం. ఈ పందుల పెంపకం మీద సొసైటీలో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఇవి అపోహలు అనే దానికంటే కూడా వాస్తవ విషయాలు. ఈ పంది మాంసం తినాలి అని అంటే సమస్య ఏంటంటే ఆ పందులు తీసుకునే ఆహారాన్ని సమాజం ప్రశ్నిస్తుంది. ఇప్పుడు పంది ఏం తీసుకుంటుంది? ఇప్పుడు సొసైటీలో ఉన్న విధానంలో ఇప్పుడు పందుల పెంపకందారులు అయితే విలేజ్ల్లో ఊర్లలో ఉన్న మురికి కాలువలమట వేస్టేజ్ తినుకుంటా అట్లా పెంచుతున్నారు కొంతమంది. ఏది ఎలకర కులానికి సంబంధించిన వాళ్ళు అట్లా పెంచుకుంటున్నారు. కొంతమంది దీన్ని ఫామ్ టైప్గా కూడా పెంచుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? హోటల్ వేస్టేజీ, హాస్టల్స్ వేస్టేజీ, తర్వాత వ్యవసాయ వ్యర్థాలు, తర్వాత మార్కెట్ వేస్టేజీ, వెజిటబుల్ వేస్టేజీ ఇవన్నీ వేసి పెంచుతున్నారు. ఆ ఫామ్స్ ఉన్న ఏరియాలో ఈ వేస్టేజ్ వల్ల ఏంటంటే విపరీతమైన స్మెల్ వస్తుంది. ఇట్లాంటి విధానాల వల్ల ఈ పంది మాంసం తినాలి అని అంటే అది చూసిన తర్వాత ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు. అందుకనే దీని మార్కెట్ చాలా
స్లో రేంజ్లో సౌత్ ఇండియాలో అయితే చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే. అవును. మనం చికెన్ తోటి కానీ మటన్ తోటి కానీ చేపలతోటి కానీ కంపేర్ చేసుకుంటే దీని మార్కెట్ చాలా తక్కువ. కానీ దీంట్లో మంచి పోషక విలువలు ఉన్నాయన్న సంగతి సమాజం మొత్తానికి తెలుసు. కానీ ఈ క్రియల వల్ల మనం ఫార్మింగ్లో చేసే ఈ పందుల పెంపకంలో జరిగే మార్పులు ఈ విధానాల వల్ల పబ్లిక్ ఈ మాంసం తినడానికి ఇష్టపడట్లా. ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ విధానంలో ఈ ఫుడ్ పెడితే మనం మనుషులు తినే ఫుడ్డే వాటికి పెట్టడం వల్ల ఆహారం నుంచి ఏ విధమైన బ్యాడ్ స్మెల్ కానీ తర్వాత బ్యాడ్ వాతావరణం కానీ ఏమీ ఉండవు. దాని మూలంగా ఈ విషయం పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగితే దీనికి మంచి మార్కెట్ వచ్చింది మేడం. కొత్తగా ఈ పందుల పెంపకం స్టార్ట్ చేయాలనుకునే ఉత్సాహకులకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటంటే? ఈ పందుల పెంపకం వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గం 2-3 సామాజిక వర్గాలు అంటే ఎరకల, యానాది, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు 90-95% వాళ్ళే. అది వేరే సామాజిక వర్గాలు చాలా తక్కువ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ సామాజిక వర్గాల విధానం మర్చిపోయి ఎవరికి అవసరం ఉందో మనీ నీడ్ అంటే నేను ఆర్థికంగా స్థిరపడాలి, మంచి ఒక ఉత్పాదక శక్తిగా నేను నా కుటుంబాన్ని చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఫార్మింగ్లో రావచ్చు. ఏ కులానికైనా సొంత వ్యవసాయం భూమి ఉండి సొంతంగా కుటుంబ సభ్యులు చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళని ఎవరినైనా మనం ఈ కాంట్రాక్ట్లో తీసుకుంటాము. ఒక సామాజిక వర్గం అని కానీ ఒక వ్యక్తి కానీ ఒక కులం కానీ మనం చూడము. అతనిలో పనిచేసే తత్వం ఉందా అనేదే చూస్తాం. అతను మనం చెప్పిన పని విధానాన్ని అర్థం చేసుకొని సక్సెస్ఫుల్గా ఆ ఫామ్ని డెవలప్ చేయగలుగుతాడా లేదా అనేదే చూస్తాం. అంతేగాని సామాజిక వర్గాలు కానీ సమాజంలో ఉన్న ఇతర ప్రతిబంధకాలను ఏది కూడా కంపెనీ మనసులోకి తీసుకోదు. ఈ పందుల పెంపకం స్టార్ట్ చేయాలనుకుంటే ప్రారంభ ఖర్చు, అలాగే షెడ్ నిర్మాణం, అలాగే ఎన్ని జతలు అవసరం అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారా? ప్రారంభ ఖర్చు అంటే మనం ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో చెప్పాను కదా మేడం, ఫస్టే ఒక యూనిట్ పందుల ఫామ్ తోటి కాంట్రాక్ట్లోకి రావాలంటే 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది రైతుకి. అయితే ఆ 4 లక్షల రూపాయలు కంపెనీ ఏం తీసుకోదు. కంపెనీ కొంత డిపాజిట్ అమౌంట్ కట్టించుకొని అగ్రిమెంట్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఫస్ట్ రైతు ఏం చేయాలి, షెడ్ వేసుకోవాలి. షెడ్ వేసుకోవాలంటే రైతుకి ఏం చేస్తాం, కంపెనీ నుంచి సివిల్ ఇంజనీర్ని పంపిస్తాం. రైతు అగ్రిమెంట్లో ఏ ల్యాండ్ చూపించాడు, ఏ సర్వే నెంబర్ చూపించాడో చూస్తారు. చూసి ఆ సర్వే నెంబర్లో అతను చూపించిన భూమిలో ఎక్కడ ఏ మూల షెడ్ వేస్తే బెటరు, వాతావరణ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది మొత్తం చూసుకొని సివిల్ ఇంజనీరు 1 యూనిట్కి షెడ్ ఎంత స్ట్రక్చర్ పడుతుంది, ఎట్లా వేసుకోవాలి అనేది మొత్తం పేపర్ వర్క్ చేసి రైతుకి ఇస్తాడు. దానికి కావాల్సిన డబ్బులు పెట్టుకొని రైతు షెడ్ వేయించుకోవాలి. తర్వాత గడ్డి పెంచుకోవాలంటే ముందు ల్యాండ్ని ఏం చేస్తామంటే ఇప్పుడు రకరకాల భూములు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాంట్రాక్ట్లోకి వచ్చేటప్పుడు ఒకే రైతుకు ఉన్న భూమి అందరు రైతులకు ఉండదు. ప్రతి రైతులో ఒక్కొక్క పంట పండిస్తుంటాడు. మనం ఈ పశుగ్రాసాలకు మార్చుకోవాలన్నప్పుడు డైరెక్ట్గా క్రాప్స్ వేయించాం. ఫస్ట్ భూమిని శుద్ధి చేపిస్తాం. ఆ శుద్ధి చేపించిన తర్వాత ఫాడర్ వెరైటీస్ డెవలప్ చేస్తాం. దానికోసం ఏం చేస్తామంటే కంపెనీ నుంచి పాలిటెక్నికల్ డిప్లొమా చేసిన, క్రాప్ సైన్స్ మేడ్ చేసిన కుర్రోళ్ళని మనం యూత్ని మనం జాబ్లోకి తీసుకుంటాం. వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫార్మర్ ల్యాండ్స్ ఏంది, దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి, అది చేసిన తర్వాత క్రాప్ ఎట్లా పెంచాలి అది మొత్తం సిస్టమేటిక్ విధానం నేర్పిస్తాం. వాళ్ళు పోయి స్టార్టింగ్ ల్యాండ్ క్లీనింగ్ కాడి నుంచి అంటే నేలను శుద్ధి చేయటం కాడి నుంచి ఏ టైంలో ఏ క్రాప్ వేయాలి, పై భాగంలో ఏది వేయాలి, కింద భాగంలో వేయాలి, వాటరింగ్ ఎట్లా ఇవ్వాలి, క్రాప్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత యానిమల్స్ తెచ్చుకోవాలి రైతు. యానిమల్స్ కావాలంటే మన కాంట్రాక్ట్ ఫామ్లో ఉన్న రైతుకి పలానా రైతు దగ్గర యానిమల్స్ ఉన్నాయి, అక్కడ డబ్బులు కట్టుకొని తెచ్చుకోమని చెబుతాం. తెచ్చుకున్న తర్వాత రైతుకి ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి ఏంటి, వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ కానీ వీటికి సంబంధించి వెటర్నరీ అసిస్టెంటు దాన్ని ఫాలో అప్ చేస్తాడు. తర్వాత వెటర్నరీ డాక్టర్ ఫాలో అప్ చేస్తాడు. వాటిని ఎట్లా పిల్లలు పెట్టించాలి, క్రాసింగ్స్ ఎట్లా చేయించాలి, పుట్టిన పిల్లల్ని ఎట్లా కేర్ చేయాలి, తర్వాత మదర్ నుంచి పిల్లల్ని ఎప్పుడు సపరేట్ చేయాలి, సపరేట్ చేసిన వాటికి ఏం ఫుడ్ ఇవ్వాలి, ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు ఏం ఫుడ్ ఇవ్వాలి, మేలుకి ఏ విధమైన ఫీడింగ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వెటర్నరీ డాక్టరు వీక్లీ విజిట్స్ చేసి వెటర్నరీ అసిస్టెంట్, వెటర్నరీ డాక్టర్ అట్లా చెప్తుంటారు. తర్వాత ఈ ఉత్పత్తి ఎప్పుడైతే మార్కెట్కి వచ్చిందో కంపెనీ వచ్చేసి రైతుకి ఫామ్ సైట్లోనే పేమెంట్ చేసి మెటీరియల్ లిఫ్ట్ చేస్తుంది.
ఓకే. ఈ విధంగా రైతుకి ఏ విధమైన ఒత్తిడి ఇబ్బంది లేకుండా ఈ విధానం ఉంటుంది మేడం. పందులకి ఇచ్చే మేత రకాలు ఏంటండి, వాటి గురించి తెలియజేస్తారా? ఈ పందులకి 15 నుంచి 20 రకాలని ఈ పందులకి మేతగా ఇస్తున్నాము. వాటితో పాటు ఒక 8 రకాల ఔషధ మొక్కలను కూడా వీటి ఫీడింగ్లో ఇస్తాము. ఆ 8 రకాలు ఏంటంటే రోజువారీగా ఇవ్వము. 15 రోజులకి 1 మంత్కి వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వాటి ఫీడింగ్లో మెడిసినల్ ప్లాంట్స్ అనేది వాడటం జరుగుతుంటుంది. రోజువారీగా ఏంటంటే ఒక 7-8 రకాల, ఒక 5 నుంచి 6 రకాల కార్బోహైడ్రేట్ ఫాటర్స్, 8 నుంచి 12 రకాలు ప్రోటీన్ ఫాటర్స్ ఇస్తాము. వీటిని అన్ని 20 రకాలని ఒకే రోజు ఇవ్వము. వారంలో ఒక 4 రకాలు, 4-5 రకాలు కంటిన్యూగా వారం అయ్యేతలికి మొత్తం అన్ని రకాలు ఈ 18 నుంచి 20 రకాలు వాటి ఆహారంలో పోయేటట్టు చూస్తాం. పందుల పెంపకం గురించి, అలాగే మార్కెటింగ్ గురించి మీరిచ్చే భరోసా, అలాగే బైబ్యాక్ విధానం గురించి తెలియచేయండి. ఒకటి మేడం, ఇక్కడ చాలామంది రైతులకి ఏముంటుందంటే మార్కెట్ రేట్ ఏమి ఇస్తారు, బైబ్యాక్ ఎట్లా చేస్తారు, మాకెంత మిగులుతుంది అని అంటారు. ఇక్కడ నేను రైతులకి చెప్పే భరోసా ఏంటంటే మార్కెట్ రేట్ అనేది ఎక్కడా కంపెనీ అగ్రిమెంట్లో మెన్షన్ చేయదు. కంపెనీ రైతులకి ఇచ్చే భరోసా ఏంటంటే ఇప్పుడు మనం గత 20 సంవత్సరాల క్రితము స్వామినాథన్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ వ్యవసాయ రంగం మీద అధ్యయనం చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ కమిషన్ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి, దేశంలో ఉన్న 30 రాష్ట్ర ప్రభుత్వాలకి, రైతు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే, ఈ దేశం ఆర్థికంగా వ్యవసాయ రంగం మీద బలోపేతం కావాలంటే రైతు జనవరి నుంచి డిసెంబర్ దాకా తనకున్న వ్యవసాయ భూమిలో కానీ లేకపోతే కౌలుకు తీసుకున్న భూమిలో కానీ ఒక పంట పండించని, 10 పంటలు పండించని, ఎన్ని పంటలన్నా పండించని, అతని వస్తువులను బట్టి అతను పంటలు పండిస్తాడు. ఎన్ని పంటలు పండించినా, ఒక పంట పండించినా 10 పంటలు పండించినా, ఆ పంటలకు అయ్యే ఖర్చు ఎంత అవుతుందో తన వ్యవసాయ భూమి విస్తీర్ణానికి, ఆ ఖర్చు పోను 50% లాభం చూయించమని చెప్పాడు. ఆ ఇంప్లిమెంటేషన్ గత 20 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని పరిస్థితి ఉంది రైతుల్లో. అయితే దాన్ని మోడల్గా తీసుకొని ఆ ఇంప్లిమెంటేషన్ మనం ఈ ఫార్మింగ్లో చేస్తాం. అంటే మనం ఏం చెబుతున్నాం, ఫస్ట్ సంవత్సరంలో రైతుకి ఏం చెబుతున్నాం, కాంట్రాక్ట్ చేసేటప్పుడే 4 లక్షలు అవుతాయని చెబుతున్నాం. అంటే ఒక సంవత్సరానికి 4 లక్షల రూపాయలు అతని చేత ఖర్చు పెట్టేస్తున్నాం. అంటే ఒక సంవత్సర కాలంలో అతనికి 4 లక్షల పొంగా ఇంకా 2 లక్షలు ఇన్కమ్ చూపిస్తాం మనం. ఇది కేజీ రేట్ ఎంత ఇస్తావా, లేకపోతే క్వింటాల్కి ఏం రేట్ ఇస్తావు, ఏ వెయిట్లో కొంటావు, ఇవన్నీ రైతుకు అవసరం లేదు. అతను ఏం చేయాలి, తన వ్యవసాయ భూమిలో చేయాలి. డే 1 నుంచి అతను కాంట్రాక్ట్లో తీసుకున్న కాడి నుంచి అతని ఎక్స్పెన్స్ మొత్తం కంపెనీ రాస్తుంది, రైతు చేతే రాపిస్తుంది. క్యాలిక్యులేషన్స్ మొత్తం అన్ని 1000 మంది ఉంటే 1000 మంది చేత రాపిస్తాము. ఆర్గనైజ్డ్గా 10% అటు ఇటు దానికి ఒక లెక్క తీసుకొస్తాము. దాన్ని బట్టి రేట్ నిర్ణయిస్తాం. అదొకటి. ఇంకోటి, మీరు మార్కెట్ ఎలా చేస్తారని అంటున్నారు. మార్కెట్ ఎలా చేస్తామంటే మా స్లాటర్ హౌస్ మాదే ఉంటుంది, కంపెనీదే ఉంటుంది. మనం రైతుల దగ్గర కొనుక్కొని ఇంకొకరికి ఎవరికి అమ్మటం ఉండదు. కంపెనీ బై ప్రోడక్ట్, ఎండ్ ప్రోడక్ట్ కంపెనీకి ఉందంటే స్లాటర్ చేసే అమ్ముతుంది. స్లాటర్ చేసి అవుట్లెట్ వేలో మనం మార్కెట్ చేస్తాం. షాద్నగర్ నుంచి 150 కిలోమీటర్ రేడియస్ ప్రొడక్షన్ ఉంటే 200 అవుట్లెట్స్ రన్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ అవుట్లెట్స్ ఇచ్చిన తర్వాత దీనికి మించి ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే నార్త్ ఇండియాకి అట్లా సప్లై, ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్, ఇట్లన్నీ బేసిక్ ఏంటంటే గ్రౌండ్ నుంచి డెవలప్ చేసుకుంటాం వస్తాం మార్కెట్ని. రైతులు మీ ఫామ్ని సందర్శించాలనుకుంటే సందర్శించవచ్చా, ఎప్పుడు సందర్శించవచ్చు? ఒకటి మేడం, ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో యాజ్ ఏ ప్రమోట్ కంపెనీగా మనకి ఫార్మ్స్ అంటూ ఉండవు. ఫార్మ్స్ అనేవి మా కంపెనీకి ఉండవు, రైతులతో అగ్రిమెంటే చేసుకుంటాం. ఫార్మ్ విజిట్స్ అనేవి నిషిద్ధం. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఒక రైతుని కాంట్రాక్ట్లోకి తీసుకునేటప్పుడు ఆ రైతుని తీసుకెళ్ళి ఎక్కడో కాంట్రాక్ట్లో నడుస్తున్న ఫార్మ్స్ని తీసుకెళ్ళి తిప్పి ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేది ఉండదు. ఇంట్రెస్ట్, మనం చెప్పే విధానం ఇంట్రెస్ట్ ఎవరైనా ఉండి మనకు అగ్రిమెంట్ చేస్తే రైతు ఇంటికి పోయే పని చేస్తాం. ఏ విషయం తెలియకపోయినా రైతుకి కంపెనీయే A to Z ఆలు దిద్దిచ్చిన కాడి నుంచి పీజీ చేసే అంత చదువు వరకు మనం ఎడ్యుకేషన్లో ఎట్లయితే ఉందో అట్లా నీకు ప్రతి విషయం కూడా కంపెనీయే రైతు ఇంటికి పోయి, రైతు వ్యవసాయ భూమికి పోయి రైతు నేర్పుతుంది. కాంట్రాక్ట్ కూడా 1 year కాదు, ఫస్ట్ తీసుకునేటప్పుడే 3 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తాం. కాబట్టి సంవత్సరం 3 సంవత్సరాలు అయ్యేతలికి రైతుకి ఈ ఫార్మింగ్లో తెలియని విషయం అంటూ ఏముండదు. సెల్ఫ్ సస్టైనబుల్ ఫార్మర్గా రైతుని బిల్డ్ చేస్తాం. కాబట్టి ఇందులో ఇంకొకటి ఏముంటుందంటే
ఈ ఫీల్డ్ విజిట్స్ వల్ల ఏమవుతుందంటే హ్యూమన్ నుంచి యానిమల్కి, యానిమల్ నుంచి హ్యూమన్కి డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బయోసెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. ఈ పైలట్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు చేసుకునేటప్పుడు రిస్క్ తీసుకోవడానికి మేము ఇష్టపడం. ఎందుకనంటే మనం రైతుకి ఆర్థికంగా నిలదొక్కాలి అని అన్నప్పుడు బయోసెక్యూరిటీ మెజర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అది తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏదో మా కంపెనీకి తెలిసినప్పుడు దాన్ని మరుగున పరిచి రైతుల్ని ఆకాశంలో నిన్ను ఆ ఫామ్ అట్లా డెవలప్ ఉంది, ఈ ఫామ్ ఇట్లా డెవలప్ ఉంది, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పడం తప్పు. అట్లా ఫామ్ విజిట్స్ మేము చెయ్యం. ఎవరైనా మనం చెప్పే విధానం నచ్చి ఫీడ్బ్యాక్ చూసుకొని ఈ విధానం నాకు ఉపయోగపడుతుంది అని అంటే అతను కాంట్రాక్ట్లో తీసుకుంటాం. తీసుకున్న రోజు నుంచి అతనితోటి కలిసి వర్క్ చేస్తాం. అతనికి అక్కడే అన్ని విధాలు, తన వ్యవసాయ భూమిలోనే అన్ని విషయాలు నేర్పిస్తాం. ఓకే, ధన్యవాదాలు బ్రహ్మయ్య గారు. మా స్టూడియోకి వచ్చి కాంట్రాక్ట్ ఫార్మింగ్, పందుల పెంపకం గురించి చాలా చక్కని వివరాలు తెలియజేశారు. నమస్తే. థ్యాంక్ యూ మేడం. చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ కోఆర్జిన్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.